జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. ఈరోజు అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ అమరావతి రాజధాని నిర్ణయించేటువంటి అధికారం కేవలం పార్లమెంటుకు ఉందనేది గుర్తు చేస్తూ మరొక్కసారి అమరావతి రాజధానిగా ఈరోజు మన రాష్ట్ర పునర్విభజన చట్టం 2014కి 2026 ద్వారా సవరణ చట్టంగా రూపొందించింది. దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభ దానికి ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. కేవలం అమరావతి రైతులకే లేకపోతే భూములు ఇచ్చినటువంటి వాళ్లకు, ఈ ప్రాంత ప్రజలకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ బిడ్డలు కలలు ఆకాంక్షలు నెరవేర్చేటువంటి రాజధాని అమరావతి రాజధాని. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బిడ్డల యొక్క కళ నెరవేరింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలికాయి. అంటే ఒక్క ఉలిపి ఉన్నటువంటి 4 ఎంపీలు ఉన్నటువంటి వైసీపీ తన వైఖరి ఏమిటో తేల్చుకోలేక అటు అమరావతికి వ్యతిరేకం కాదు అంటూ, అదేవిధంగా బిల్లులో ఏ అయితే పెట్టకూడని అంశాలు ఉన్నాయో వాటన్నిటిని పెడితేనే మేము మద్దతు ఇస్తామన్నట్టుగా వాకౌట్ చేసిన విధానం ఒకవైపు. అదేవిధంగా వారి యొక్క అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ముందు మాటలేమో అమరావతి రైతులకు న్యాయం చేయాలి అని చెబుతూనే రెండో మాట ఏంటంటే ఇంకొక ప్రతిపాదన ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి మావిగాన్ అని ఒక క్యాపిటల్గా ప్రకటించవచ్చు అనేటువంటి వింత ప్రకట. మీకు దీనివల్ల తెలుస్తుంది ఏంటంటే వైసీపీకి వైఖరి లేనటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక అవగాహన లేనటువంటి వాళ్ళు, వీళ్ళు అమరావతి ద్రోహులే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి నిరోధకులు వాళ్ళు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్నాం, ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు మనం తెలుసో తెలియకో 2019, 2024 మధ్య అధికారం ఇచ్చాం, మన జీవితాలను నాశనం చేసుకున్నాం. ఇటువంటి అవగాహన రాహిత్యం కలిగినటువంటి వైసీపీ దాని నాయకుల్ని మనం ఈ అమరావతి ద్రోహులతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులుగా, ద్రోహులుగా భావించి వాళ్ళని బహిష్కరించాలని, అటువంటి వాళ్ళకి రాజకీయాల్లో స్థానం ఇవ్వకూడదని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ చట్ట సవరణకి, అమరావతికి చట్టబద్ధతను కల్పించినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, ఇక్కడ మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై అమరావతి, జై హో ఆంధ్రప్రదేశ్.